హలో ఫ్రెండ్స్, సాయిరామ్ అండి. ఇవాళ టమాటా పప్పు ఎలా చేసుకోవాలి నా స్టైల్లో చూపిస్తానండి. ఇలా పప్పు ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటానండి. తర్వాత సన్నంగా కోసిన టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, దానికి సరిపడా ఒక చెంచా కారం, పప్పు ఉడకడానికి సరిపోయే నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి. దీనికి సరిపడా చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ కోత వచ్చి లోపల తాలింపు కూడా రెడీ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా ఈ టైంలో పోపు వేయించుకోవచ్చు. ఇలా పోపు వేగిన తర్వాత దీన్ని కొంచెం మెత్తగా గుండ కొట్టేసుకుంటే ఆవాలు, మెంతులు బాగా అంటి టమాటా పప్పు కొంచెం రుచి పెరుగుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి పప్పును బాగా ఎనుపుకోవాలండి. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందాక తీసినటువంటి చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి. దేశవాళీ టమాటా కదండి, పులుపు చూసుకోవాలి. మరి పుల్లగా ఉంటే బాగుండదు. మనం ఇందాక వేయించిన పోపుని నేనైతే కొద్దిగా కొట్టి ఉంచుకున్నానండి. ఆ మొత్తాన్ని కలుపుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసే టమాటా పప్పు ఇలా చేస్తాను. ఇవాళ ఈ టమాటా పప్పులోకి అరటికాయ వేపుడు వేయించుకున్నామండి. అరటికాయ వేపుడు అందరికీ ఇష్టమే కదండి. చక్కగా క్రిస్పీగా ఇలా వేయించుకుంటే బంగాళదుంప వేపుడు, అరటికాయ వేపుడు కూడా చాలా బాగుంటాయి. నేను పప్పు అంటే మా స్టైల్లో ఇలా ఉంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్తో మనం వేయించిన పోపుని అన్నీ వేసుకుని చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.